గ్రంథము 34వ కీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలండి, ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి మాట. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనినను ఆయనను ఆశ్రయించు వారికి మేలు కాదంట, ఏ మేలు కొరత ఉండదు. హల్లెలూయా. నాట్ ఓన్లీ వన్ బ్లెస్సింగ్, ఏదో ఒక్క ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఏ మేలు కొదవగా ఉండదు. ప్రియమైన వాళ్ళరా, సింహము అంటే చిన్నపిల్లల కూడా మీరు అడిగినట్లయితే, లేదా చిన్న తనంలో మనం చదువుకొని ఉంటాము చిన్న వయసులో, మరి అడవి యొక్క రాజు అనగానే సింహము అంటారు. హూ ఇస్ ద కింగ్ ఆఫ్ జంగిల్ అనగానే ఫిల్ ద బ్లాంక్ లో లయన్ అంటారండి. అవునా? అంటే సింహమును ఒక రాజుగా అక్కడ చూపిస్తున్నారు. రాజు యొక్క పిల్లలకు ఎప్పుడు ఏది కొరత అనేది ఉండదండి. అవునా కదా? లోకమంతా కొరత ఉన్నా రాజుకు కొరత ఉండదు, రాజ కుటుంబముకు కొరత ఉండదు. దేశమంతా కొరత ఉన్నా, రాష్ట్రమంతా కొరతగా ఉన్నా, అధికారంలో ఉండేటువంటి వారికి ఎప్పుడు కొరత ఉండదు. సమృద్ధి కాదు, తరములకు సరిపోయేంత వాళ్ళకు ఉంటుందండి. అవునా? అయితే ఇక్కడ చూసినట్లయితే సింహపు పిల్లలకైనా కొరత ఉంటుందేమో. ఇంగ్లీష్ బైబిల్ ఏమైనా రాయబడి ఉంటుందంటే, NIV వర్షన్లో ద లయన్స్ మే గ్రో వీక్ అండ్ హంగ్రీ. ఆ సింహములు అనేటువంటివి ఒకవేళ బలహీనముగా ఉండవచ్చు, లేదా ఆకలితో ఉండవచ్చు. మరి యొక్క బైబిల్లో రాయబడిన మాట ఈవెన్ స్ట్రాంగ్ యంగ్ లయన్స్ అని ఉంటుందండి. తెలుగు బైబిల్లో సింహపు పిల్లలు అన్నారు. అయితే NLT వర్షన్లో మీరు చూసినట్లయితే ఈవెన్ స్ట్రాంగ్ యంగ్ లయన్స్ అంటే మంచి కొదమ సింహము. యవన ప్రాయంలో ఉన్నటువంటి సింహముకైనా ఒకవేళ కొరత ఎక్కడైనా ఉంటుందేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొరత అయి ఉండదు, లేదా ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనకారుడు అంటున్నాడండి. ఇంగ్లీష్లో ఆశ్రయించడం అనేటువంటి మాటకు కొన్ని బైబిల్స్లో సీకింగ్ ద లార్డ్ అన్నారు, కొన్ని బైబిల్స్లో హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆయనలో నమ్మకం ఉంచేటువంటి వారికి, ఆయన ఎంతో నమ్మకం ఉంచేటువంటి వారికి, నీ ప్రతి శ్రమలో దేవుని బిడ్డలారా, నీకు ప్రతి అరణ్యములో కావచ్చు, లేదా నీకు ప్రతి అవమానంలో కావచ్చు, లేదా నీవు పనిచేసేటువంటి చోట, నీ వ్యాపారంలో, ఇఫ్ యు సీక్ ద లార్డ్ కేర్ఫుల్లీ, ఇఫ్ యు సీక్ ద లార్డ్ డిలిజెంట్లీ, నీవు జాగ్రత్తగా ఆయనను వెదకిన ఎడలా, నీవు జాగ్రత్తగా ఆయనను నమ్మిన ఎడలా. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా మందిని మనం చూస్తుంటామండి, అద్భుతము జరగక ముందు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. అద్భుతము జరుగుతుంది, సాక్ష్యము చెప్తారు. మరలా ఏదైనా ఒక కొరత, ఏదైనా కష్టము రాగానే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు దేవుని బిడ్డలారా. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి వారికి. అయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, ఇఫ్ యు సీక్ ద లార్డ్, ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ప్రభు యందు నీవు నమ్మకం ఉంచడం ప్రారంభించాలి, ఏ మేలు నీకు కొదవై ఉండదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలండి. ఎవరండి ఇక్కడ? ఏలియా ప్రవక్త. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆహాబు అనేటువంటి ఒక భయంకరమైన క్రూరమైనటువంటి రాజుతో మాట్లాడుతున్న మాట. ప్రియమైన వాళ్ళరా, నీవు ఒకవేళ అధికారి దగ్గరికి వెళ్ళినావంటే ఎవరి మాట అక్కడ చెల్లుతుందండి? నీ మాటనా, అధికారి మాటనా? అధికారి మాటనే కదా. ఒకవేళ నీవు రాజు దగ్గరికి వెళ్ళినా, లేదా ఒకవేళ నీవు మంత్రి దగ్గరికి వెళ్ళినా, లేదా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఏమంటారు? నా మాట ప్రకారం జరుగును గాక అంటారు. నా మాట ప్రకారం జరగాలి అంటారు. అది తప్ప ఒప్ప, అది మేలా కష్టమా సంబంధం లేదు. లెట్ ఇట్ హ్యాపెన్ అకార్డింగ్ టు మై వర్డ్. నేను చెప్పిందే జరగాలి. అయితే ఇక్కడ ఏలియా ఏమంటున్నాడండి? ఒక రాజు దగ్గరికి వెళ్ళి అతడు అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు. ఏలియా అంటున్నటువంటి మాట, ఓ ఆహాబు రాజా, నేను ఎవని సన్నిధిలో అయితే నేను నిలబడుకొని ఉన్నానో ఆ దేవుని జీవముతోడు చెప్తున్నాను, నా మాట ప్రకారం జరుగును గాక. అతడు అంటున్నటువంటి మాట, నీవు చెప్పేది కాదు, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పింది జరుగును గాక అంటూ అతడు ఏమంటున్నాడు? ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ప్రకటించెను అంటే అర్థం ఏంటిదండి? హీ డిక్లేర్డ్,
ఎవరండి డిక్లేర్ చేయాల్సింది? రాజు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేదా జిల్లా అధికారులు. అయితే ఇక్కడ చూసినట్లయితే నేను చెప్పిన మాట జరుగునుగాక అని నేను ప్రకటిస్తున్నాను. హూ ఈజ్ ఎలైషా? ఏలియా ఎవరు దేవుని బిడ్డలారా? ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రాఫిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రవక్త, ఒక దైవజనుడు దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే వర్షింపకుండినట్లు అతడి ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. చాలండి ప్రియమైన వాళ్ళరా, ఏలియా జీవితం మనం చూసినట్లయితే నథింగ్ బట్ ప్రవచనము చెప్పాడండి. ప్రాఫెసీ 2 టైప్స్. ఒకటి పాజిటివ్, మంచిగా ఉంటుంది, నెగిటివ్. ఇక్కడ ఏలియా దేశమునకు ప్రవచనం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మంచు కురవదు, వర్షము కురవదు. ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా 3.5 సంవత్సరములు కురవదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆ మాట? యెహోవా సన్నిధిలో నుంచి తెచ్చిన మాట. ఇక 100% జరుగుతుందండి. ఇక దాంట్లో నో డౌట్ దేవుని బిడ్డలారా. అందులోనూ ఏలియా లాంటి ప్రవక్త నుంచి వచ్చినటువంటి మాట, ఏలియా ప్రవక్త నోట వచ్చినటువంటి మాట. అండ్ ఏలియా కూడా ఊరికే ప్రవచనము చెప్పలేదండి. ఈ మధ్య మనం చూస్తుంటాం దేవుని బిడ్డలారా, చాలా మంది మనం చూస్తుంటాము ఊరికే ఫోన్ ఎత్తగానే ఇదిగో దేవుడు ఇది చేయబోతున్నాడు, లేదా ఎదురుగా కనిపించగానే ఇదిగో దేవుడు ఇది చేయబోతున్నాడు. ఎనీ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. చాలా మంది ఫ్యాషన్గా అయిపోయాయండి, ఆన్లైన్ ప్రాఫెసీస్ అయిపోయాయి దేవుని బిడ్డలారా. మరి ఫేస్బుక్లో కూడా మేము చూస్తుంటాం టప 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 ఆన్లైన్ ప్రవచనములు. బట్ లుక్ అట్ ఎలైషా. ఏలియా వైపు మీరు చూడండి. ఏలియా ఏమన్నాడు? యెహోవా సన్నిధిలో నేను నిలబడుకొని ఉన్నాను. ఆ సన్నిధిలో నుంచి తెచ్చినటువంటి మాట 100% జరుగుతుందండి, నో డౌట్. అయితే దేవుడు అన్నాడు, ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నీకు అక్కడ రొట్టె, మాంసము, కాకోలము తెచ్చిస్తాయి కదా. హ్యాపీగా కూర్చోవచ్చండి, తింటూ తాగొచ్చు, లేదా ఒకవేళ వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ హ్యాపీగా పడుకొని నిద్రపోవడం అయి చేయొచ్చు. అయితే బైబిల్లో రాయబడింది 3.5 సంవత్సరములు వర్షము కురవకూడదంటే ఏలియా ఏం చేస్తున్నాడంట? బైబిల్లో రాయబడిన మాట, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురవలేదు. ఆఫ్టర్ ప్రొఫెసయింగ్, ప్రవచనము ఇచ్చిన తర్వాత ఏలియా కామ్గా ఉండలేదు దేవుని బిడ్డలారా. ఆ ప్రవచన నెరవేర్పు కొరకు 3.5 సంవత్సరములు వర్షము కురవకుండా ఉండినట్లుగా ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా లాంటి వ్యక్తే ప్రవచన నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తే వాట్ అబౌట్ యూ అండ్ మీ? నీవు నేను లేదా మన పరిస్థితి ఏంటి దేవుని బిడ్డలారా? బైబిల్లో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలా భాగంలో చూసినట్లయితే ఏలియా సారెపతు విధవరాలతో అంటున్నటువంటి మాట, భూమి మీద వర్షము కురిపించే వరకు నీ తొట్టిలోని పిండి, బుడ్డిలోని నూనె ఏది తక్కువ కాదమ్మా. ఏలియా ఎక్కడున్నాడు? ముందు వచనంలో కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని దినములు అయిన తర్వాత వర్షం లేదు కనుక ప్రియమైన వాళ్ళరా ఆ కెరీతు వాగులో ఉండే నీరు కూడా అయిపోయాయండి. దేవుడు అన్నాడు, ఏలియా నీవు ఒక విధవరాలికి నేను సెలవిచ్చి ఉన్నాను, నీవు వెళ్ళు, నీకు ఆమె ఆహారం వడ్డిస్తుంది. బైబిల్లో రాయబడిన మాట, సారెపతు విధవరాలంట ఆ యొక్క పట్టణం యొక్క వాకిట, గేట్స్ ఆఫ్ దట్ సిటీ అందామా, లేదా గవిని దగ్గర పుల్లలు ఏరుకుంటూ ఉందంట అండి. ఇంతకు ఆమె ఎందుకు వచ్చిందంట? బైబిల్లో రాయబడిన మాట, తనకు తన కుమారునికి చివరి ఆహారము సిద్ధపరచుకున్నట్లుగా. ఇంగ్లీష్ బైబిల్లో పుల్లలు అనే మాటకు ఏమని ఉంటుందంటే అండి 2 sticks. తెలుగు బైబిల్లో పుల్లలో ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో 2 sticks. ఆ 2 పుల్లలు ఏరుకునిందంట. ఎందుకంట? తనకు తన కుమారునికి చివరి ఆహారం. బైబిల్లో రాయబడినటువంటి మాట దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఏలియా అంటున్నటువంటి మాట బైబిల్లో రాయబడింది. అయితే ఏలియా అన్నాడు, అమ్మా నాకు దాహంగా అయింది. ఆమె నీరు తాగడానికి వెళ్ళినప్పుడు ఏలియా అన్నాడు, నాకు రొట్టెను కూడా తీసుకొస్తావా అమ్మా? ప్రియమైన వాళ్ళరా, ఆమె అన్నటువంటి మాట జీవము గల దేవుని తోడు చెప్తున్నానయ్యా, చివరి ఆహారం నేను, నా కుమారుడు మరి భుజించబోతున్నాం, ఆ తర్వాత మేము కూడా మరణిస్తాం. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు ఏలియా అన్నటువంటి మాట, భూమి మీద వర్షము కురియనంత వరకు నీ తొట్టిలోని పిండి, బుడ్డిలోని నూనె అయిపోదమ్మా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భాగంలో మనం లోతుగా మనం ధ్యానం చేయడం ప్రారంభిస్తామండి. కొరతలను తీర్చేటువంటి దేవుడు అంటే దేశం అంతటా కొరత ఉంది దేవుని బిడ్డలారా.
ఒకవేళ ఆహాబుకు ఒకవేళ పొలములు ఉన్నాయేమో, ఆహాబు కంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయేమో, లేదా దేశంలో ఎక్కడ చూసినా వర్షము అనేది లేదు, మంచు కూడా లేదు బిడ్డలారా. అంటే ఆహారము అనేటువంటిది కూడా అక్కడ లేదు. అయితే ఏలీ అంటున్నాను, అమ్మా నీ ఇంట మాత్రము ఏది కూడా కొరత కాదు, నీ ఇంట భోజనము తక్కువ కాదు. కారణం ఏంటిదండి? బైబిల్ మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చేది. చాలండి, ఈ భాగంలో మనం చూసినట్లయితే ఈ సారెపతు విధవరాలు యొక్క గొప్పతనం ఏంటి దేవుని బిడ్డలారా? ఆమె యొక్క విశ్వాసము, ఆమెకున్నటువంటి ప్రేమ, అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్ కంటే ఆ విశ్వాసము చాలా గొప్పదండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ సారెపతు విధవరాలను ఎప్పుడైతే ఏలియా అన్నాడో, అమ్మా నాకు మొదటిగా చిన్నగా ఒక అప్పు తీసుకొని రా, లేదా కొంచెము చాలమ్మా, ఆ తర్వాత నీవు నీ కుమారుడు భుజించము. నాకు అనిపించింది ఏలియా ఏమైనా శాడిజమా? అతడు ఏమైనా శాడిస్టా అండి? అతడు అంటున్నాడు, ఆమె అన్నటువంటి మాట, ఇదే నాకు చివరి భోజనం అయ్యా, నేను నా కుమారుడు మరణిస్తాం. ఏలియా అంటున్నాడు, మొదట నాకు ఇవ్వు అంటున్నాడు. నాకు అనిపించింది ఏలియా ఏమైనా శాడిస్టా దేవుని బిడ్డలారా? అయితే ఈమెలోని గొప్పతనం మీరు చూసినట్లయితే బైబిల్లో రాయబడింది, ఏలియా చెప్పిన మాట చొప్పున ఆమె చేయగా, ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ప్రియమైన వారరా, ఆమె యొక్క విశ్వాసం అండి, ఆమె యొక్క లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ హర్ సన్, తన కుమారుని పట్ల ఉన్నటువంటి ప్రేమ కంటే, ఆప్యాయత కంటే ఎంతో గొప్పది. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా నీకున్నటువంటి ఒకే ఒక కుమారుని అబ్రహామా నాకు బలిగా ఇస్తావా? ప్రియమైన వారరా, అబ్రహాము యొక్క విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసం అంటే, తనకున్నటువంటి యొక్క బాండింగ్, తన ఒకే ఒక కుమారుని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడండి. ఇక్కడ చూసినట్లయితే ఏ తల్లి కూడా దేవుని బిడ్డలారా తన పిల్లలకు లేకుండా ఇంకొకరికి ఇవ్వమంటే ఇస్తుందా అండి? ప్రపంచంలో నాకు తెలిసి ఏ తల్లి కూడా చేయదండి. చాలా సందర్భాలలో నేను మా అమ్మను గమనిస్తుంటాను దేవుని బిడ్డలారా, తను ఏదైనా తింటూ ఉంటుంది. తింటూ ఉన్నప్పుడు నేను వస్తున్నాను అనుకోండి, నాకు యాక్చువల్గా ఆకలి ఉండదు, తినే ఉంటాను, కాఫీ టీ తాగి ఉంటాను దేవుని బిడ్డలారా. అయితే మా అమ్మ ఏం చేస్తుంది, నేను తినేంత వరకు కూడా ఇక నన్ను విడిచిపెట్టదు దేవుని బిడ్డలారా. తినేంత వరకు కూడా కొన్ని సందర్భాలలో నేను తినడానికి తను ఏం చేస్తుందో తెలుసా, నా చేతిలో బైబిల్లో లేదా వెళ్తున్నప్పుడు హడావిడిగా నోట్లో పెట్టేస్తుంది. అమ్మ బాగుందమ్మా అనగానే తను ఏం చేస్తుందో తెలుసా అండి? సే ఫర్ ఎగ్జాంపుల్ దోశ ఉందనుకుందాం, తను తెప్పించుకుని ఉంటుంది. అయితే 70% నాకు ఇచ్చేసి 30% తను తింటుంది. తను ఆకలిగా ఉంది, తను తెప్పించుకునింది. నాకు ఆకలిగా లేదు, అయితే ఎక్కువ శాతం నాకే ఇస్తుంది. అబ్బాయి, అది తల్లి యొక్క ప్రేమ దేవుని బిడ్డలారా, తల్లి యొక్క ప్రేమ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉండేదే కొద్దిగా ఉంది. అయితే ఏలియా అంటున్నాడు, నీవు నీ కుమారుడు తర్వాత చూసుకోమ్మా, మొదటగా నాకు కావాలి. ప్రియమైన వాళ్ళరా, ఈమె యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే బైబిల్లో రాయబడింది కదా, ఏలియా చెప్పిన మాట ప్రకారము ఆమె చేయగా, ఏలియా చెప్పిన మాట ప్రకారం ఆమె చేయగా, ఒకవైపు కరువు, ఒకవైపు తన యొక్క కుమారుడు అక్కడ ఉంటున్నాడు దేవుని బిడ్డలారా. అయితే ఆమె అంటున్నటువంటి మాట బైబిల్లో రాయబడింది, ఏలియా చెప్పిన మాట ప్రకారం ఆమె చేయగా ఏం జరిగిందంట అండి? బైబిల్లో చదువుకుందామా? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చేది. చాలండి, భోజనము చేసిరి కాదు, లేదా ఏదో ఆ ఒక్క రోజు మాత్రమే కాదు, ఇంతకు ముందు ఆమె ఏమనిందండి? ఓ ఏలియా ప్రవక్త, దైవజనుడా, అయ్యా నా దగ్గర చివరి ఆహారం ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది హ్యాండ్ ఫుల్ ఆఫ్ మీల్. హ్యాండ్ ఫుల్ ఆఫ్ మీల్ అంటే చేతి నిండా అంతే ఉంది నా దగ్గర, ఇది అయిపోతే ఇంకా లేదు, నేను నా కుమారుడు తిని ఇక మరణిస్తాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే విశ్వాసముతో ఆమె చేయగా దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది ఆమె కుమారుడు మాత్రమే కాదంట, ఆమె ఇంటి వారందరూ కూడా అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. దేశమంతా కరువు ఉంది, ఈవెన్ ఆహాబు రాజు దగ్గర కూడా కరువు ఉంది దేవుని బిడ్డలారా. అయితే ఇక పేద సారెపతు విధవరాలు యొక్క ఇంట, ఆమె ఇంట్లో కొరత లేదండి. ఆమె మాత్రమే కాదు, ఒక దైవజనుడి మాట వినింది,
చాలా సందర్భాలలో దేవుని సేవకులు చెప్పే మాటలు మనం నిర్లక్ష్యం చేస్తుంటామండి. ఇఫ్ యు లిసన్ ఆర్ ఒబే అంటు ద వర్డ్ ఆఫ్ హిస్ సర్వెంట్, దేవుని సేవకుడు చెప్పే ప్రతి మాటకు నీవు విధేయత చూపించినట్లయితే నీవు నీ యొక్క కుటుంబము మాత్రమే కాదు, బైబిల్లో రాయబడింది ఇంటి వారందరూ, నథింగ్ బట్ బంధువులందరూ కూడా భోజనము చేశారంటే దేవుని బిడ్డలారా. వై? బికాస్ ద విమెన్ ఆఫ్ జారపాత్ obeyed unto the voice of Elijah. ఏలియా యొక్క మాట ఆమె వినింది కనుక దేవుని బిడ్డలారా. బైబిల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూసుకుందామా. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేం ప్రయాసపడితిమి గాని మాకేమియూ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. చాలండి, పేతురు అంటున్నటువంటి మాట ఆ సమయంలో సీమోను, బైబిల్లో రాయబడింది అయినను నీ మాట చొప్పున నేను చేస్తాను. పరిస్థితులన్నీ అక్కడ అనానుకూలం అండి. బైబిల్లో చూసినట్లయితే రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ఆ యొక్క గెన్నెసరతు సరస్సు తీరమున నిలబడుకొని ఉన్నాడు. జనసమూహం వచ్చింది, దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి, ఆయనకు స్థలము కావాలి. సో యేసుక్రీస్తు అక్కడున్న దోణెలలో 2 దోణెలను చూశాడు. అందులో ఒక దోణె సీమోను యొక్క దోణె, ఆ దోణె కావాలని అడిగాడు. ప్రభు అన్నాడు, సీమోను కొంచెము త్రోయి. సీమోను, బైబిల్ చూసినట్లయితే సీమోను కొంచెము త్రోసాడు, దేవుడు వాక్యము చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రభు సీమోను చూసి అన్నాడు, సీమోను ఇప్పుడు దోణెను లోతునకు నడిపించే చేపలు పట్టుటకు మీ వలలు వేయి. ప్రియమైన వాళ్ళరా, సీమోను అన్నాడు, ఓ బోధకుడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, మాకొక్క చేప కూడా దొరకలేదు. ప్రియమైన వాళ్ళరా, గలిలయ సముద్రము నిండా చేపలే అండి, నిండా చేపలే ఉంటాయి దేవుని బిడ్డలారా. అయితే పాపము ఒక్క చేప కూడా పడలేదంట. అయితే ఎప్పుడైతే ప్రభు అన్నాడో ఇప్పుడు నీవు దోణెను అక్కడికి నడిపించు, అక్కడ వలలు వేయి, సీమోను ఆర్గ్యూ చేయలేదు దేవుని బిడ్డలారా. ప్రభువా రాత్రి పట్టాను కదా, ఇక లేదు, ఎలాగూ దొరకవు ప్రభువా, ఈ మాటలు ఏమీ లేదు దేవుని బిడ్డలారా. బైబిల్లో రాయబడింది అయినను నీ మాట చొప్పున నేను చేస్తాను, అయినను నీ మాట చొప్పున నేను చేస్తాను. బైబిల్లో రాయబడింది కదా, వలలు వేయగా నెక్స్ట్ వర్స్లో ఉంటుంది విస్తారముగా చేపలు పడ్డాయంట. ఎంత అంట, తన వల మాత్రమే కాదు ప్రక్కలో ఉన్నటువంటి వలలు నింపబడ్డాయి. వై? దేవుడు చెప్పిన మాటకు సీమోను అయిన పేతురు విధేయత చూపించాడు దేవుని బిడ్డలారా. సారెపతు విధవరాలు కూడా ఒక్క మాటలో ఆమె జీవితంలో కొరత తీరిపోయిందండి. జస్ట్ ఇన్ వన్ వర్డ్. చాలా సందర్భాలలో ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎన్ని మార్లు మాట్లాడినా, దేవుని సేవకులు మిమ్మల్ని ఎంతగా హెచ్చరించినా, దేవుని సేవకులు మిమ్మల్ని ఎంతగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, బట్ వీ డోంట్ కేర్ దైర్ వర్డ్స్. వారి మాటలు మనం వినమండి. ఈ సారెపతు విధవరాలు యొక్క కష్టములో, కరువులో, భయంకరమైన క్లిష్ట పరిస్థితులలో ఏలియా మాట చొప్పున చేయగా ఆమె జీవితంలో కొరత అంతా తీరిపోయింది దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ జీవితంలో కూడా కొరతలు తీరాలి, నీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా నీకు అవసరతలు తీరాలి అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవుని రాజ్యము, ప్రియమైన వాళ్ళరా, యేసు రక్తము, పాప క్షమాపణ ఇవన్నీ అయిన తర్వాత దేవుని బిడ్డలారా ముఖ్యంగా నీ విశ్వాసము జీవితము దేని మీద పనిచేస్తుందో తెలుసా? ప్రిన్సిపల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఒక సిద్ధాంతం ఉందండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫెయిత్. అది విశ్వాసము దేవుని బిడ్డలారా. నీ జీవితంలో కొరత ఉందా? నీ జీవితంలో లేమి ఉందా? ప్రియమైనటువంటి వాళ్ళరా, సీక్ ద లార్డ్ కేర్ఫుల్లీ. నీవు ప్రభు యందు జాగ్రత్తగా నీవు నమ్మకం ఉంచడం ప్రారంభించు. అంత మాత్రమే కాదు, ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు నీ జీవితంలో వస్తున్నా, ఎంత కష్టమైన పరిస్థితి వస్తున్నా, యాక్ట్ విత్ ఫెయిత్, విశ్వాసముతో నీ ముందుకు వెళ్ళడం ప్రారంభించు. బైబిల్ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 21:25 చూసుకొని ముగించుకుందాం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. చాలండి. నా జీవితంలో ఎప్పుడూ ఒక ప్రశ్న దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి అయ్యాయండి. హౌ? ఎలా పాసిబుల్ దేవుని బిడ్డలారా? అఫ్ కోర్స్ బైబిల్లో రాయబడింది, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన తన మహిమైశ్వర్యమును ఇస్తాడు. అఫ్ కోర్స్ కరెక్ట్ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత బైబిల్లో రాయబడింది 7 రొట్టెలు ఉన్నాయంట, 7,000 మందికి దేవుడు ఇచ్చాడంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అలా ఎలా సాధ్యము దేవుని బిడ్డలారా? ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే సారెపతు విధవరాలు ఇంట బైబిల్లో రాయబడింది
తొట్టిలోని పిండి బుడ్డిలోని నూనె అయిపోలేదంట అండి. అది ఎలా సాధ్యము? బైబిల్లో రాయబడినటువంటి మాట, యేసు చేసిన కార్యములు ఉన్నాయంట, అవి ఒకవేళ వివరించి రాయాలి అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ టు డిస్క్రైబ్ ద మిరకల్స్, అద్భుతముల యొక్క జాబితా కాదు దేవుని బిడ్డలారా, ఆ అద్భుతము ఎలా జరిగింది అని నీవు వివరించాలి అంటే, యోహాను అంటున్నటువంటి మాట బైబిల్లో రాయబడింది, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల లోకములో ఉండేటువంటి గ్రంథములు సరిపోవంటండి. ప్రపంచంలో ఒకవేళ వేల కొలది లైబ్రరీస్ ఉన్నాయండి, సెంట్రల్ లైబ్రరీస్, పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే ఈ లైబ్రరీలలో ఎన్ని కోట్ల పుస్తకాలు అయితే ఉన్నాయో ఆ కోట్ల పుస్తకాలు సరిపోవంట దేవుని బిడ్డలారా. ఆయన చేసినటువంటి అద్భుతములను వివరించాలి అంటే, ఆ ప్రాసెస్ని వివరించాలంటే యోహాను ఒక్క మాటలో రాసేశాడు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్. అది వివరించడం అసాధ్యము. ఎన్ని పుస్తకాలు అయితే ఉన్నాయో ఆ పుస్తకాలు రాసినా సరిపోదు. ప్రియమైన వాళ్ళరా, ఆయన చేసే అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, ప్రతిదానికి సమయం ఉంటుంది దేవుని బిడ్డలారా. ప్రతిదానికి. కీర్తనకారుడు ఒక మాట అన్నాడండి, మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కీర్తన గ్రంథం 31వ కీర్తన మీరు చదివినట్లయితే, నా సమయము నీ చేతుల్లో ఉంది ప్రభువా. కీర్తనకారుడు దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏది జరగాలి, నా సమయము నీ చేతిలో ఉంది ప్రభువా. ప్రే అంటు లార్డ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించు వారికి ఏ అక్కర కొరత అయి ఉండదు. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రము నాయన. దయగలిగిన మా ప్రభువానికి వందనములు నాయన. ఇదిగో నీ ప్రియ బిడ్డలతో ప్రభువా తండ్రి, కొరతలను తీర్చు దేవుడు అనేటువంటి సందేశము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ఉండగా నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి, ఏ జీవితంలో అయితే కొరత ఉందో ప్రభువా, ఎవరి జీవితంలో ఎక్కడ అయితే ప్రభువా కొరత అనేటువంటిది కనిపిస్తుందో, కుటుంబ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వారు పనిచేసే చోట కావచ్చు, వారి వ్యాపారములలో కావచ్చు ప్రభువా, అది ఎక్కడైనప్పటికీ కూడా నైనా నజరేయుడైన యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి, ప్రతి కొరత తీర్చబడును గాక. Father, let all their needs be positively met by you, Lord. తండ్రి, ప్రతి అవసరతను నాయనా తండ్రి, ప్రతి కొరతను మీరు తీర్చండి ప్రభువా. ఎదురుగా ఆహాబు రాజు ఒకవేళ ఉంటే నాయనా, ఎదురుగా ఒకవేళ ఫరో ఉంటే ప్రభువా తండ్రి, ఏలియా చెప్పినట్లుగా తండ్రి మేము కూడా ప్రకటిస్తున్నాము ప్రభువా, మేము చెప్పిన మాట ప్రకారము జరుగునుగాక. ఏలియా అన్నటువంటి మాట, నేను చెప్పిన మాట ప్రకారము ఇది జరుగునుగాక అని ఆహాబుతో అన్నాడు ప్రభువా. అదే రీతిగా జరిగింది నాయన ప్రభువా. ఇప్పుడు నేను కూడా నీ సేవకునిగా నీ బిడ్డల పక్షమున నేను ప్రకటిస్తున్నాను ప్రభువా. తండ్రి, నీ ప్రియ బిడ్డల జీవితంలో ప్రభువా ప్రతి కొరత తీర్చబడును గాక. నీ సేవకునిగా నేను చెప్పిన మాట ప్రకారము అది జరుగును గాక. తండ్రి, ఒకవేళ ఆహాబు ఉన్నా, ఫరో ఉన్నా, సో ఇంకా హూ సో ఎవర్ దే మే బి, వారు ఎవరైనప్పటికీ కూడా నాయనా నీ సేవకునిగా ప్రభువా నీ ప్రియ బిడ్డల జీవితంలో కొరతలు తీర్చబడును గాక. నేను చెప్పిన మాట ప్రకారము అది జరుగును గాక, అది నెరవేరబడును గాక. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి కొరతలను మీరు తీర్చండి, అవసరతలను మీరు తీర్చండి ప్రభువా. ప్రతి కొరత, అవసరత అన్నిటిని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను యేసు క్రీస్తు నామమందు. ఆమేన్.